బోధించేడి దేవుని వాక్యం శోధనలలో పరిచారకుల బోధించేడి దేవుని వాక్యం శోధనలలో పరిచారకుల సోదరి వాళ్ళను ఏళన చేసి క్రోధన పాలై పోతినిప్పుడు సోదరి వాళ్ళను ఏళన చేసి క్రోధన పాలై పోతినిప్పుడు యేసు క్రీస్తుని వార్త వినుమా మోక్షవాసినిగా నీవు మనుమా మోక్షవాసినిగా నీవు. దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో నుండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. దయచేసి చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చి, బాప్తిస్మం అన్నాడా, బాప్తిస్మములు అన్నాడు, బాప్తిస్మములు గురించిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరల వేక క్రీస్తును గురించిన మూలోపదేశములను మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. చాలు. దేవుడు మనలను సంపూర్ణముగా పరలోక రాజ్యమునకు పూర్ణ రక్షణ పొంది పరిపూర్ణముగా పాపములో పరిపక్వమై దేవునికి దూరం చేసి నరకానికి పోకున్నట్లు దేవుడు అందుకు ఈ యొక్క రక్షణ పునాదుల గురించి ఈ యొక్క నియమములను మనకి తెలియపరుస్తున్నాడు. రక్షణ సువార్త దేవుని దాసులు వాక్యం చెప్పినప్పుడు నరకానికి పోయింది, నరక శిక్షలోనికి పడవేయలేక పాతాళపులో ఒడ్డున, అగాధపు ఒడ్డున పాతాళములో ఉన్నాడు. అయితే ఆ నరకపు గోటలో అగాధములో నుండి వచ్చుచున్న జ్వాల వేడికే తాళలేక కేకలు వేస్తూ పక్కనున్న పరదేశంలో ఉన్నటువంటి అబ్రహామును పిలుస్తున్నాడు. కనుక అతడు పాతాళంలోకి వెళ్ళినటువంటి, పాతాళములో నరకగుంటలో నుండి అగాధంలో నుండి బయటికి వస్తున్న అగ్ని జ్వాల మంటలకు తాళలేనటువంటి ఈయన ధనవంతుడు, అన్నిడా, క్రైస్తవుడా, ఇశ్రాయేలుడా, యూదుడా, అబ్రహాము సంతానం ఎవరు చెప్పండి? అందుకే తండ్రి అయిన అబ్రహామా అన్నాడు. అందుకే ఆయన తండ్రి అంటున్నాడు. తండ్రి ఇంటి వారు అనగా దేవుని నామమును గురించి ఎరిగినటువంటి వారు, అవును దేవుని యొక్క రక్షకుని గురించి ఎరిగి ఆయన రాజ్యముగా స్థిరపరిచిన దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ఇంటి వారు ఉన్నారు. అక్కడ ఆ ఇంటిలో ప్రవక్తలు, బోధలు ఇవన్నీ ఆ నామం ప్రకటించబడుచున్నది అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈయన అబ్రహాము కుమారుడై ఉండి పాతాళంలోకి ఎందుకు వెళ్ళాడు? కనుక గమనించండి, మారు మనసు లేకపోతే
ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం హస్త నిక్షేపణ పొందకపోతే బాప్తిస్మముల గురించిన బోధ, అవును బాప్తిస్మములు అంటే నీటి బాప్తిస్మం కాదు, ప్రభు రక్తములో ముంచబడిన అనుభవం, ప్రభు వాక్య ఉదకములో స్నానం చేసి కడగబడిన అనుభవం, ప్రభు ఆత్మచేత అవును నూతనమైన స్థితి స్థాపనిచ్చే పునర్జన్మ సంబంధమైన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొంది ఉంచబడిన అనుభవం. అందుకే బాప్తిస్మములు అని కనుక బాప్తిస్మములు ఆత్మ సంబంధ వరములు, ఆత్మ వరముగా ఆత్మ పూర్ణగా చేయటానికి ఆయన పునరుద్ధానం ఉందని చెప్పి ఆ యొక్క నిత్యమైనటువంటి తీర్పు ఉందని చెప్పి ఈ నియమములన్నిటినీ ముందుగా మారు మనసు మొదటి మెట్టు. మారు మనసు అంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వారు లోకమంతటను కలుగు చేసిన దేవుని వైపు తిరగాలి. లోకములో దేవతలు, దేవుళ్ళు, రాజులు, ప్రభువులు, గొప్పవారు, ధనికులు ఎంతలున్నా దేవుడు ఒక్కడే. లోకము నుండి పరలోకం వైపు, అందరి నుండి అన్ని దేవతల నుండి దేవుళ్ళ దేవుని వైపు, పాపము నుండి అవును పరిశుద్ధత, పరిశుద్ధుల యొక్క అనుభవం వైపు మళ్ళుకోవటం మారు మనసు అంటే అది. అందుకని మీరు నా పక్షము వారైతే నేను మీ పక్షపు వాడనై, మీరు నా దగ్గర విచారణ చేస్తే మీరు ఏవి నీచములో, ఏవి నిజములో, ఏవి అబద్ధములో, ఏవి సత్యములో గ్రహించుకున్నట్లు నా వైపు తిరగండి. నా వైపు అని మాటలు చెబుతున్నాం. మారు మనసు అంటే అది. మనము దేవుని గురించిన విషయంలో దేవుని ఎరుగిన వారమైనా, దేవుని పొందలేనటువంటి వారమైన దేవుడే మన వైపు తిరిగి మన పక్షముగా వచ్చి అన్నాడు ఆయన నామమున. ఎందుకంటే మనకు మారు మనసు కలిగి. అందుకే ఆయన మొదట ప్రారంభించిన బోధ పరలోక రాజ్యం సమీపి మారు మనసు పొందండి. కనుక మారు మనసుల గురించి 2 మాటలు చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. త్వరగా చదవ. ఆ కాలమున ఒబేదేదు కుమారుడైన అజర్య ప్రవక్త యోధులకు దేవుని ప్రజలు ఇశ్రాయేలుకి సంగతి చెబుతున్నాడు. వర్తమానం ఆసా యోధారాజుని ఎదుర్కొని పోయి ఎలాగూ ప్రకటించాడు. ఆసా యోధావారులారా, బెన్యామీనులారా, మతస్థులారా, శాస్త్రులారా, పరిచయులారా, సద్దుకయులారా, దేవుని ప్రజలారా, నా మాట ఆలకించండి అంటున్నాడు. మీరు దేవుని యెహోవా అంటే సృష్టికర్త అయిన దేవుడు, ఆత్మదేవుడుగా ఉన్నవాడు, అంతటిని మనం కలుగు చేసినవాడు. మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ పక్షము వచ్చి మీ వైపు తిరుగుతారు. మీరు ఆయన యొద్ద విచారణ, దేవుని తెలుసుకోవాలంటే ఎవరి దగ్గర విచారణ చేయాలి? దేవుని తట్టు తిరిగే విన్నారా? దేవుని మాట వినాలి. అవును, దేవుని గురించి వినాలి. అవును, దేవుని యొక్క నివాసము పరలోకమును గురించి దేవునికి నేరుగా తెలుసుకోకపోతే దయ్యము, నా యొక్క పాపము ద్వారా నరకముల గురించి ఈ 2 సంగతులు అందుకే యేసు ప్రభు చెప్పాడు. కనుక యేసు ప్రభు బోధించడం ద్వారానే రక్షణ కార్యం ప్రారంభమైంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో 4వ వచనంలో చెబుతాడు. కనుక దేవుని యొద్ద విచారణ చేయాలి. చాలా మంది దేవుని గురించి విచారణ చేయటానికి మనుషుల దగ్గరికి పోతున్నారు, మతాల దగ్గరికి పోతున్నారు, వాస్తులు చూస్తున్నారు. ఎందుకు? దేవుని చూస్తానికి వాస్తులు ఎందుకు?
కనుక ఎక్కడెక్కడో అక్కడ చెబుతున్నారంట, ప్రవచనాలు ఎక్కడ చెబుతున్నారంట అని తిరుగుతున్నారు. అందుకని దేవుని యొద్దే విచారణ చేయాలి. దేవుని వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. ఆయన యొద్ద విచారణ చేస్తే అప్పుడు ఏవి నీచములు, ఏవి గర్భములు, నిజమైన ప్రవక్త ఎవరు, నిజమైన ధర్మశాస్త్రం ఇంకా చదువు. ఆయన మీకు ప్రత్యక్షమును, ఆయన యందు ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం చేయాలి? విసర్జించకూడదు. చాలా మంది దేవుడు భూమి మీదకి వచ్చి దేవుని మహిమ ప్రత్యక్షంగా యేసు ప్రభువు మత సంబంధులు విన్నారా? ఈయనెవరో ఈ కార్యాలు చేస్తున్నాడు, దేవుడు కాకపోతే ఏం చేస్తాడు అన్నారు. మళ్ళీ ఏం చేస్తాడు? మహిమ కొడుకు కదా, యోధా వేసే కొడుకు కదా. దోషము పుట్టించే అభ్యంతరములు, అవిశ్వాసము అభ్యంతరమును బట్టి ఆయన పొందలేకపోయారు. అదవుతుందా? ఎందుకని చెప్పింది? మనిషి దృష్టితో మనుషుల వైపు తిరిగి, మతముల వైపు తిరిగి దేవుని గురించి తెలుసుకోవాలన్నప్పుడు తెలుసుకోలేదు. అందుకే అంటున్నాడు, ఆయన మీరు విసర్జించిన ఎడల మిమ్మును ఆయన విసర్జిస్తాడు. అప్పుడు నిజమైన ప్రవక్త కానీ, నిజమైన వాక్యం కానీ, ఇంకా చదువు, నిజమైన దేవుడైనను నిజమైన ఉపదేశం చేసి యాజకులైనను నిజమైన ధర్మశాస్త్రమైనను అసలు ఉండదు. ఎందుకని తెలుసుకోలేకపోతున్నారు చెప్పండి? ఎన్ని తిరిగినా అందరూ అన్ని మతాలు ఒకటి కాదా? చూసారు? అన్ని బోధలు ఒకటి కాదా? అందరూ పోయేది ఒకసారి కాదా? వాళ్ళు అన్ని చేస్తున్నారు, మళ్ళీ దేవుని చేయట్లేదా, దేవుని భక్తి చేయట్లేదా అని చెప్పి ఎందుకు తెలుసుకోలేకుండా తిరుగుతున్నారు కొందరు. అంటే ఇతడు ఎందుకు తెలుసుకోలేదంటే ఎవరు? అబ్రహాము. అవును, ఎందుకు తెలుసుకోలేదు చెప్పండి? ఆయన సుఖభోగముల యందు ధనము కొరకే, సంపాదన కొరకే, శరీర సుఖ భోగించినట్లు మీ కొరకు నియమించబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును ఏం చేయాలి? మారు మనసు మెట్టు. అది ప్రభువును పొందటానికి ప్రభువునందే ఈ మనసు, ఈ హృదయము, ఈ శరీరము ఉన్నారు. పరిశుద్ధపరచబడిన అనుభవం మనం ప్రభువు పరిశుద్ధుడని, ఆయన పరలోకం నుండి వచ్చాడని, పరలోకంకి ఎక్కిపోయేవాడని, ఆయనలో మనములో ఆయన కలిసి అలాగన ఆయన అనుభవం మనమును కలిగి మన అనుభవం ఆయనను మార్చి పరిహరించి ఆయనతో పాటు నిలబెట్టుకుంటకు ఆయన మారు మనసు ఇచ్చేవాడు. క్రీస్తు యేసు మనసును మీరును పొందుడి అని మాట్లాడుతున్నాడు. ఆయన క్రీస్తు యేసు కలిగిన హృదయమును మీరును కలిగి ఉండుడి. మీరును క్రీస్తు యేసునందు పరిశుద్ధ శరీరులాగునట్లు అందుకే ఆయన పంపబడినాడు అని మాట చెబుతున్నాడు. చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం చదువు. సహోదరులారా, మన కొరకు ప్రతిష్ఠించిన, ప్రత్యేకించి పరిశుద్ధపరిచి మన కొరకు ప్రతిష్ఠించాడు ఒక మార్గం, అనగా అది నూతనమైనది. అన్ని మార్గాలు అందరిలాంటిది కాదు. ఇది జీవం గలది, నూతనమైనది. ఆయన శరీరమును తెర ద్వారా, శిలువ బలికార్యం ద్వారా, పునరుద్ధానము ద్వారా ఆరోహణై జయ జీవిత అనుభవంతో పరలోకి ఎక్కిపోయిన ఆయన శరీరుడు, సశరీరుడు, ఆయన జీవిత అనుభవములు మనకి తెరవబడింది, బయలుపరచబడింది. ఎలాగనా? ఇంకా చదువు. ఆయన రక్తం వలన
పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించినట్లు అవును, ఆయన రక్తము వలన ప్రోక్షించబడిన హృదయములు గలవారమై అవును మనం పరిశుద్ధపరచబడుతాం అన్నమాట. ఇంకా చదువు. కనుకను మనసాక్షి అంటే ఏంటి? ఈ మనసు అవును కల్మషం కడగబడినట్లుగాను హృదయము మనసు ప్రోక్షించబడిన హృదయము దేనితో ప్రోక్షించబడేది? ప్రభు రక్తంలో కడగబడాలి. అందుకు ప్రభు వైపు తిరిగి ఆయన పరిశుద్ధుడని పాపుల రక్షకుడని మన పాపములు ఒప్పుకొనుట కొరకు పాప క్షమాపణిచ్చేవాడని పాపాన్ని పరిహరించేవాడని పాపములు దోషములు అపరాధములు పరిహరిస్తాడు కానీ దోషము నిర్దోషులు ఎంతగా శిక్షించేవాడు. పాపాన్ని శిక్షిస్తాడు, పాపిని రక్షిస్తాడు. అర్థమవుతుందా? కానీ పాపాన్ని రక్షించడు, పాపానికి రక్షణ కలిగించడు. అందుకని పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభు రక్తములో కడగబడినటువంటి మనస్సాక్షులు హృదయములు అవును ఇంకా శరీరములు అని మాట ఉంది కింద. శరీరములు కూడా పరిశుద్ధపరచబడాలి. విశ్వాస సంపూర్ణ నిశ్చయత కలిగి హృదయము మనసు మనస్సాక్షి శరీరం ఈ మూడు మనల్ని కడిగి మన తనలో అవును తన ఇంటిలోనికి ధైర్యముగా ఆయన యొద్దకు చేరుటకు ఆయన యందు నిలిచినటి కొరకు మొదటి మెట్టేంటి? మారు మనసు. అంటే క్రీస్తు యేసు కలిగిన మనసు. ఫిలిప్పీ పత్రిక 2:5 ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు. కనుక ఆయన నూతన హృదయం, నూతన ఆత్మ, నూతన స్వభావం కలుగు చేసేవాడు. అంటే శరీర స్వభావం తల్లి తండ్రి ఆమెను మానవ ఆదావు స్వభావం పాప స్వభావం మార్చి ప్రభు శరీరం వలె ప్రభు స్వభావంలో ప్రభు పరిశుద్ధ నైజము మార్చి అందుకే ఆత్మనిచ్చాడు, మనసునిచ్చాడు, ఆయన శరీరమును కూడా మన కొరకు అర్పించాడు. మనం ఆయన వైపు మళ్ళుకున్నప్పుడు ఆయన మన వైపు మళ్ళుకున్న మన పక్షముగా ఆయన మనకిచ్చిన వాటిని అందుకోవాలంటే ఆ ప్రభువును పొందుకోవాలంటే విన్నారా? ఇటు తిరగకుండా మనిషి ఇటు తిరగాలంటే విన్నారా? ఆయన మాట విన్నాడు. అందుకే వెనుక నుండి ఒక స్వరం వినపడగా పునరుద్ధానుడైన ప్రభువును కనుగొనలేని పాఠమాలనుకుని విన్నారా? మా మగ్ధలేని మరియా నీవు కానీ ఎత్తుకుపోయావయ్యా, ఎక్కడ ఉంచావు? చచ్చిపోయి శవంలాగా ఉన్నాడు ఆ ప్రభు అని చెప్పి అనుకున్నాను. మరియా అని పిలవగా వెనక్కి తిరిగి చూసింది. అంటే తను అనుకున్నటువంటి తన సొంత ఇష్టం, సొంత మనసు, సొంత బుద్ధి, సొంత శక్తి దానిని తిరగటం. అప్పుడు ఆయన కనుగొంది ప్రభువా అని పునరుద్ధరణ. యోహాను తాను పద్మాసనంలో శరంలో ఉండి ఏం కైగలేని చనిపోతాను, సంఘముల మధ్యకి వెళ్ళలేను, సేవ చేయలేను అని చెప్పి ముసలోడై 120 ఏళ్ళు తన ముందు ఇక బ్రతుకు సాధించుకున్న అనుభవంలో వెనక నుండి స్వర వినపడగా వెనుక తిరిగి సచ్చిన వాని వాళ్ళ పడి ఉండగా నేనే మొదటి వాడు, కనపడేవాడును, జీవించేవాడు, మరణము ఎక్కయు పాతాళాలకు తాళాపు చెవులు నా స్వాధ్యంలో ఉండవని ఆయన చచ్చిపోతానని ముసలోడికి ఆత్మవశుడై అన్ని సంఘములకు సంచరించినట్లు అన్ని విషయములు ఆయన బోధించినట్లు అంత్య తీర్పును పరలోకమును ఆయన ప్రత్యక్షను చూశాడు. యోహాను రాసిన ప్రకటన 1:18 చచ్చిన వాడిలాగా పడి ఉండాడు. వెనుక తట్టు నుండి స్వర వినిపించగా అనుమాట 14 విన్నప్పుడు. కనుక దేవుని యొక్క మాటను దేవుడు పరలోకము నుండి వినిపిస్తున్నాడు ఆయన స్వరం. ఇది అంటే ఏంటంటే
ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారం వారు రాళ్ళను కొట్టి చంపాలని ఉంది కదా, నువ్వేం చెబుతావు బోధకుడా అని చెప్పి అన్నారు. ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన విషయం కాడికి వచ్చేప్పటికి ఒక ఆమెను చేసుకుని 7 అన్నదమ్ములు, పెద్ద ఆయనకి పిల్లలు పుట్టుకొని ఆయన చనిపోతే 2 చేసుకోవాలి, తర్వాత చేసుకోవాలి, 7 చనిపోయారు. ఆమె చనిపోయి 7 ఎవరికి భార్య ఉంటుంది? ఈమె అంటే పునరుద్ధానం లేదు, పరలోకం లేదు, ఈ లోకం మట్టుకని ఈ అక్షర సంబంధమైన విషయాన్ని వారు ప్రభు ఏమన్నాడంటే పరలోకంలో భార్య భర్తలను ఈ లోకంలోని శరీర సంబంధమైన ఉంటాయి. దేవదూతల వల్ల, ఆత్మ అంటే దూతల వల్లే ఉంటారు. కనుక శాస్త్ర అక్షరం ఏం చేస్తుందంటే ఆత్మ సంబంధమైన పరలోకానికి ప్రవేశించడానికి పనికిరానట్లుగా ఈ ధర్మశాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయులు, మత సంబంధులు వీళ్ళందరూ కూడాను వింటున్నారా ఆత్మ సంబంధమైన విశ్వాసములకు హృదయము ఆయన వైపు తిరగలేదన్నమాట. మరి ఏమి తిరిగారు? నేర్చుకోవటానికి, బోధించడానికి. అవును, అందరికీ మేము మతస్థులమే, మాకు తెలుసు అని చెప్పుకుంటానికి. అందుకే పౌలు గారు ఈ సువార్తకి పునాది ఆయన అనే జనులకి సువార్తికుడుగా, మత సంబంధులైన వారికి అపోస్తలులు, శిష్యులు సువార్తికులుగా ఉన్న అనే జనులకి, మతస్థులకి, అందరికీ ఆయన సువార్త పునాది విషయంలో పౌలు చెప్పాడు ఈ మాట. ఏమనంటే మారు మనసు అనే పునాది మరలా వేటుకుని కాదు, ఆ పునాది క్రీస్తే. వేయబడిన పునాది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనారు. ఆయన బోధించిన బోధే, ఆయన నడిచిన నడకే, ఆయన చేసిన కార్యమే, ఆయన వచ్చి తిరిగి ఆయన ప్రవేశించినటువంటి ఆయన మాదిరి జీవితమే మనము అనుసరించాలి. అందుకు ఆయన వైపు మళ్ళుకోవాలి, ఆయన మాటల వైపు మళ్ళుకోవాలి. అర్థమవుతుందా? ఆయన మనస్సును, ఆయన హృదయమును, ఆయన శరీరమును, ఆయన స్వభావమును మనము ధరించుటకు ఈ మారు మనసు ఇచ్చేవారు ఎవరు? మాట్లాడి. అందుకే నేను ఇస్తాను నూతన హృదయం, నూతన మనసు, నూతన స్వభావం, శరీరము అన్నమాట. ఎహెజ్కేలు గ్రంథం 36 నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. కఠినమైనటువంటి హృదయాన్ని తీసివేసి గుండె మెత్తని హృదయం ఇస్తాను. నా ఆత్మను మీ అందుంచి వారిగాను, నా కట్టలను అనుసరించి విధులు గైకొని వారుగాను నేను హృదయములు ఇస్తానంటున్నాడు, మనసును ఇస్తానంటున్నాడు, శరీర స్వభావం కూడా ఆయన వలే ఆయన పరిశుద్ధులు మారుస్తారు. ఇప్పుడు ఇచ్చేవారు మారు మనసు ఎవరు? అందుకు మనం ఎవరి వైపు తిరగాల? అందుకే మారు మనసుల గురించి బోధ చేసి బాప్తీసాల గురించి కూడా చెప్పాడు పౌలు. ఆయన పేరు శ్రామికుడైన యోహాను. నేను నీటిలో బాప్తీసం ఇస్తున్నాను, మారు మనసు నిమిత్తము తిరుగుటానికి బాప్తీసం ఇస్తున్నాను అని చెప్పొచ్చు. నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తారు. బాప్తిస్మములు అంటే ఇప్పుడు నువ్వు చెప్తాను. మొదట ప్రభు రక్తములో ముంచబడిన అనుభవం కలిగి, ప్రభు రక్తము ప్రతి పాపము, ఆత్మ, మనసు, శరీరములను కడిగేటి ప్రభు రక్తము, ప్రభు యొక్క జీవము, జీవ రక్తము. వింటున్నారా? మనం పరిశుద్ధపరచు ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రములు జీవితంలో కలిగిన వారైతే ప్రవేశిస్తారు. ప్రకటన గ్రంథం 22 14 చదువుతుంది.
చదవాలి. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించినట్లు. ఎక్కడ ఏం ఉతుకున్నవారు? వస్త్రాలు, జీవితాలు ప్రభు రక్తములో ఉతుక్కోవాలి, కడుక్కోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి. అర్థమవుతుందా? వారే ప్రవేశిస్తారు. మిగిలిన వారందరూ వెలుపడి చీకట్లో అదిగో అగాధం ఒడ్డుకి పాతాళంలోకి వెళ్తారు. చివరికి అగాధములో అగ్ని గుండములో మొట్టు లేని గొయ్యలు యుగములు పొందవలసిన నరకాగ్నిలోనికి పోవలసి వస్తుంది. అపవాదికి దాని దూతలకు సిద్ధపరుచున్నారు. అందుకే మనం దేవుని వాక్యము ఉదకములో స్నానం చేయాలి. దేవుని వాక్యము ఉదకములో కూడా ముంచబడాలి. మనసు, హృదయమును వాక్యం ఎక్కడెక్కడ దూరి ఏమేమి కడుగుద్ది చెప్పండి. ఫిబ్రవరి పత్రిక 4:12 చదువుతాం. ఖడ్గము వలె దూయుచు కలుషములను తీయుచు. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గం. వాక్యంలో ఏ ఖడ్గమైన శరీరాన్ని చంపు. శరీరంలో, మనసులో, హృదయంలో ఉన్న పాపాన్ని చంపగలదా? మాట్లాడే మనిషిని చంపకుండా పాపాన్ని చంపే ఖడ్గము ఇది ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంటుంది. ఇది రెండంచెలు కలిగింది. విభజించేది మనసులో ఉన్న చెడేదో మంచేదో, హృదయంలో ఉన్న చెడు ఆలోచనలేవు, మంచి ఆలోచనలేవు. జీవితంలో పాపం అంటే ఏదో అదోదు. వ్యభిచారం చేయటం పాపం అని చెప్పి అన్నారు కదా. మోహం చూపుతో చూడటమే పాపము అన్నాడు ప్రభు. నీతి అది. పరిచయ నీతి అంటే వ్యభిచారం చేస్తే. అయితే ధర్మశాస్త్ర సంబంధ నీతి ఏంటంటే ఒక భార్య తను ఇంకో కావాలని చేసుకోవాలని, లేకపోతే వ్యభిచారక పరిత్యాగ పత్రిక ఇవ్వాలని ఉంది కదా బోధకుడా. మరి మేము అలాగా పరిత్యాగ పత్రిక ఇచ్చేసి ఈ భార్య నుంచి పెట్టి ఇంకో భార్యను చేసుకోవచ్చా? ప్రభు ఏమన్నాడు? మోషే ధర్మశాస్త్రం అలాగే ఇచ్చిన ఆది నుండి అలాగే జరగలేదు. భార్యని విడిచిపోడు, వ్యభిచారిణిగా చేయుచున్నాడు. ఇంకొక భార్యని చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడు, వ్యభిచారిణిగా చేయుచున్నాడు అని మాట చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, శాస్త్ర నీతి, పరిచయుల నీతి గొప్పదా, ప్రభు నీతి గొప్పదా? అలాగైతే నువ్వు శాస్త్ర నీతి, పరిచయుల నీతిలో ఉన్నావా, లేకపోతే ప్రభు నీతిలోనికి వచ్చావా? అందుకే ప్రభు వాక్యము చెప్పినట్లుగా, వినినట్లుగా మనము అలాగా మన జీవితం ఫలించినట్లుగా మనసును సిద్ధపరుచుకుని మాటలు వినాలి. హృదయమందు సంతోషముతో అంగీకరించినట్లుగా దేవుని సువార్తను విశ్వాసము ద్వారా విని విశ్వసించాలి, నమ్మాలి. అప్పుడు అది గైకొనినట్లుగా నీలో అదే సిద్ధపరిచిన నేలంటే. చాలా మంది దేవుని సన్నిధిలోనికి మాటలు వింటున్నారు, నేర్చుకుంటాం కొరకు, బోధించడం కొరకు, చూపించడం కొరకు. ఆడంబరముగా హృదయంలో పాపం ఉంచుకున్న ఏదో మనుషుల దృష్టిలో అవును పండగల కొరకు, ఆచారం కొరకు, శరీర సంబంధమైన యొక్క విషయంలో పరిశుద్ధులుగా తెగనబడిన పరిచయులు వలె, శాస్త్రులమైన తెగమని శాస్త్రులు వలె, శాస్త్రాలను బట్టి సద్దుకయులు అనేటువంటి పునరుద్ధానం లేదు. ఇక్కడికి మట్టుకే మనం జీవించేది ఈయనతో, తిన్నా తాగినా ఏమి చేస్తాం. ఒక బైబిల్ మిషన్ గడుకోయి విశ్వాసతో, అక్కిరెడ్డి కూడా విశ్వాసతో ఒక మాట అన్నాడు. ఏమనంటే, మనం ఎన్ని పాపాలు చేసినా మన పాపాలు మనం వెంట రావాలంట. మనం చనిపోయినాక అక్కడ
హడేసులో దేవదాసయ్య గారిని మన పక్షంగా ప్రార్థన చేసి పరిశుద్ధపరిచి పంపిస్తాడు అని చెప్పాడు. అర్థమవుతుంది? అట్లయితే భూమి మీద ఉన్నారు, ఆయన మాట వినకపోతే ఈయన మాట కూడా వినరు. ఆయన తిరిగి లేచి వచ్చిన యేసు ప్రభువుని గురించి నమ్మకపోతే, ఒకడు తిరిగి లేచి వచ్చి లాజరు తిరిగి వచ్చి చెప్పిన నమ్మరు, పంపిన అని చెప్పలేదా? ఎందుకు ఆ మాట చెప్పింది ప్రభు? నువ్వు చచ్చిపోయినాక అక్కడ తీర్చుకుంటానుగా, అక్కడ పరిశుద్ధపరచుకుంటా. ఎవరు పరిశుద్ధపరుస్తారు? నేను ఎక్కడ నిలువబడిన వారికి కలిగినట్లు నా సన్నిధి నిలిచే భాగ్యము నేను మీకు. అందుకే దేవుని వాక్యములో ఉదక స్నానము చేయబడిన వారి ముంచబడిన అనుభవం కావాలి. అర్థమవుతుందా? ఆత్మలో ముంచబడిన వారు అనుభవం. అందుకే పరిశుద్ధాత్మలో బాప్తిసం. పరిపూర్ణ ఒకటకు ముందు ఆయన వాక్యము ద్వారాను కడగబడి ఒప్పించబడి, తర్వాత పాపలు అనగా రక్తము ద్వారాను మనస్సాక్షిని నిర్మలముగా చేయబడి విశ్వాసముందు స్థిరపరచబడి ఆయన నామమును బట్టి అవును మూర్ఖులైన తరం వారికి వేరే. అంటే మూర్ఖం అంటే చెప్పిన మాట వినిపించుకోకుండా, ఎన్ని చెప్పినా వాళ్ళు అట్టాగే చెబుతారు, మనం ఎట్టాగే చేయొచ్చు, అయ్యగారు అట్టాగే చెబుతాడు, మనం ఎట్టాగే బూతులాడుతూ ఉందాం, ఎట్టాగే టీవీలో బూతు ఖాతాలు చూస్తూ ఉందాం, మనమేం బాప్తీసం పొందేముగా, నీటి బాప్తీసం, ఇంకేంటి బాలారాధనలో పాలు పొందుతున్నాము అనేటువంటి వారిగా ఉండేటువంటి ఆచార సంబంధమైనది కాదు. అది అర్థమవుతుందా? అందుకనే ఆయన నామముల విషయంలో పరిశుద్ధాత్మ బాప్తీసం పొందటానికి నీటి బాప్తీసం పొందిన వాక్య బోధలు విని నేర్చుకున్నట్లుగా అవును కడగబడినట్లుగా ఉన్న ఒక సంఘం వారు పరిశుద్ధాత్మ క్రియలు కార్యములు అనుభవములు ఎరగమన్నట్లుగా వారు పౌలు గారు వారిని ఎదురుకి నీ మాట చెప్పారు. చదువుకుందాం. దేవుని సన్నిధిలో నిలిచి అప్పుడు మేము దేవుని సన్నిధిలో బాప్తీసం పొంది పెళ్లి కొరకు తీసుకునేది, మతం కొరకు పిల్లలకి ఇచ్చేది, అది జ్ఞానస్థానం కాదు. అర్థమవుతుందా? మారు మనసు అనుభవములు పొందినాక బాప్తిస్మములు అనేటువంటి అనుభవములు పరిపూర్ణముగా చేయటికి పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందాలంటే అవును ప్రభువును వాక్యములో రక్తములో ముంచబడి ఎవరికి ఆయన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం పొందాలి. అందుకే ఆయన నామమును ఎరిగినటువంటి వారు నీటి బాప్తిసం పొంది ఆయన వాక్యమును ఆచారం వింటున్నటువంటి వారికి పౌలు చెప్పిన మాట చదువుకున్నాం. 19వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 1వ వచనం చదువు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా కనుక అపోల్లో కొరింథీలోకి వచ్చి ఉన్నప్పుడు జరిగిన సంగతిని పౌలు పై దేశములో తిరిగి ఎఫెసుకు వచ్చాడంట. సంచరించు కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా. కనుక విశ్వాసము పరలోకముందు నరకముందని విశ్వాసం ఉంది, కానీ పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి కార్యములు ఎరుగుదరా అని చెప్పానుగా. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే వీరికి తేలదంట. మీరు చెప్పండి, పరిశుద్ధాత్ముడు విశ్వసించిన విశ్వాసంలో ఉన్నారా? నాలో ఉన్నాడని చేయి చూపింది ఒకరు. ఎవరు లేదా? నేను బాప్తిసం పొందకపోయినా మారు మనసు పొందినట్లు దేవుడు వెలుగు తేజరిను వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది, దేవుని మహిమ ఉదయించుతున్నదని కలిగినప్పుడే నా శరీరం మనసును హృదయంలోనికి వచ్చి అవును 1978
జూలై 17వ తారీఖున ఆనాటి నుండి ఈనాటి వరకు నాలో ఉన్నట్టుగా నేను ఎరుగుదును. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధరణగా పరిశుద్ధాత్ముడిగా అవును. కనుక పరిశుద్ధ ఆత్మను గురించిన బోధ నీవు వినలేదా? అందుకే రక్షణను గురించిన బోధ, ఆయన శిలువను గురించిన బోధ విన్నటువంటి నపుంసకుడు ఉన్నారా? ఆచార సంబంధముగా యెరూషలేమునికి వెళ్ళి అక్కడ ఆరాధన చూసుకుని వస్తూ ఉంటే మార్గములో పిలుపు చేత ఆత్మ వలన ఆయన ఎదుర్కొని ఆయన బోధించబడినట్లుగా నువ్వు చదివేది నీవు గ్రహించుచున్నావని యెషయా గ్రంథం 73 అధ్యాయం చదువుతున్నప్పుడు పాత నిబంధన ఆయన ఆత్మ ద్వారా వివరించినప్పుడు అతడు నీవు రక్షణ పొందావా, నీవు చదివేది నీవు వెలిగింపు వచ్చిందా, వాక్య వెలిగింపు, నీవు చదివేది ప్రభువుని గురించి, గొర్రెపిల్లల గురించి, ఆయన రక్తం కార్చిన శిలువ కార్యం గురించి అర్థమైందా నీకు? ఆయన అవును, రక్తం అలికించి విమోచించే విమోచన రక్తం ద్వారా విడిపించబడిన ప్రజల అనుభవంలో నీవు ఆత్మ సంబంధమైన రక్షణ అనుభవం పొందావంటే ఆయన అంటున్నాడు మత బోధకుడే. మత సంబంధ గుళ్ళలోనికి వెళ్ళి వచ్చుచు బోధించుచు వచ్చాడు. కానీ ఇది తెలవదు. ఎవడైనా నాకు త్రావ చూపించి ఆత్మ కలిగిన వాడు, అవును, ఆయన నామముల గురించిన శిలువ మరణ పునరుద్ధాన ఆరోహణ అనుభవం కలిగిన ఆత్మ సంబంధమైన క్రీస్తుని గురించి కార్యముల గురించి బోధించకపోతే నాకు ఎలాగ తెలుస్తుంది? అర్థమైనప్పుడు మారు మనసు బోధ, మారు మనసు పొందిన వారి ద్వారా మనం మారు మనసు ఇచ్చిన ప్రభువును పొందగలము. అందుకే మేము ప్రభువును ప్రకటిస్తున్నాం, ప్రభువునే బోధిస్తున్నాం, ప్రభువునే ప్రదర్శిస్తున్నాం. మా అనుభవంలో ప్రభు అనుభవం, ప్రభు చేసిన కార్యం పౌలు అంటున్నాడు. అర్థమవుతుందా? ఇది మా వాళ్ళకి కలిగింది కాదు, అది దేవుని వరమే అని పౌలు అంటాడు. అందుకే ఆయన అది వినగానే ఆత్మ సంబంధమైనటువంటి పిలుపు అది వివరించినప్పుడు ఇప్పుడు అభ్యంతరం ఏంటి నాకు అర్థమైపోయింది. నీళ్ళకి ఆటంకమా? ఈ నీళ్ళు ఆ నీళ్ళు యోర్దాను నదిలోకి వెళ్ళి మునగాల? మనుషులకు ఆటంకమా? ఒక సేవకుడు అయ్యగారు అబ్బాయి రక్షణ పొందాడు, సేవ కొరకు సమర్పించుకున్నాడు, బాప్తిసం పొందుకోవాలి. బాప్తిసం పొందటానికి నాకు ఆయన ఇవ్వాలండి, అయ్యగారు ఇవ్వాలండి అని ఆయన అంటే నేను ప్రభు ఇస్తాడు. ప్రభు కార్యం నీలో చేస్తే ప్రభువుని బట్టి పొందటానికి ముందుకు రా అన్నాడు సాధు సాల్మన్ గారు. కనుక ఏనికి ఆటంకం లేదు. ప్రభు రక్తంలో కడగబడితే పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి ఒప్పింపు చేస్తే వారు పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకై వారు నీటి బాప్తిసం సాక్ష్యంగా పొందుతారు. వాక్యంలో ఉంచబడి రక్తంలో ఉంచబడినాక మూడవది మూర్ఖులైనటువంటి మత సంబంధులు అనిల్లో నుండి పాపపు క్రియలు, నిర్జీవ క్రియలను కలిగినటువంటి వారిలో నుండి వేరై మారు మనసు పొందిన వారికి ఈ యొక్క ఆత్మ బాప్తిస్మం అది ఎవరిచ్చేదంటే ఎవరిచ్చే చెప్పు? నీటి బాప్తిసం ఇచ్చాడు. మీరు మరి అలాగైతే విశ్వసించినప్పుడు మరి ఆత్మ సంబంధ అనుభవం పొందిన వారైతే మీరు బాప్తిసం ఎందుకు పొందారు మీరు అని అడిగాడు వారిని. ఇప్పుడు చదవాలి 19 అధ్యాయం. అందుకు పౌలు వాళ్ళు అన్నారు, యోహాను బాప్తిసం అయ్యా మేము పొందింది, యోహాను వాళ్ళు బాగా ఇచ్చిన బాప్తిసం అయ్యా నేను ఇచ్చింది, నేను పొందింది అన్నమాట అన్నారు. యోహాను బాప్తిసం అంటే నీటి బాప్తిసం.
మారు మనసు నిమిత్తం బాప్తీసం, మారు మనసు పొందినాక బాప్తీసం. వింటున్నారా? ఆయన వాక్యము సువార్త, ఆయన రక్తములో కడగబడిన అనుభవం, ఆయన ఆత్మ సంబంధ అభిషేకం, అది ప్రభు ఇచ్చేది. ప్రభువు నాకు ఇచ్చాడు. విన్నారా? ప్రభు నాకు అభిషేకం కూడా ఆత్మను పొందినప్పుడే ఇచ్చాడు. బాప్తీసం పొందకపోయినా తర్వాత బాప్తీసం పొంది సేవ కొరకు పిలువబడినాక బలానాది నీటి కొరకే ఆయన నాకుతో మాట్లాడగా నేను ఆయన ప్రశ్న వేసి, అయ్యా నేను అభిషేకం గురించిన విషయం ఎవరో నాకు తెలియదు అని చెప్పంటే, అభిషేకమును మనుషులిచ్చేది కాదు, ఆత్మ బాప్తీసం అని చెప్పాడు. ఆయన నామమును ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తీసం పొందినాక అప్పుడు హస్త నిక్షేపణ వరము, పరిశుద్ధాత్మ వరము వారు పొందినట్లుగా ఉంది కదా. మారు మనసు అనుభవములు కలగానే నీటి బాప్తి బహిరంగ సాక్ష్యంగా ఉపదలకు వచ్చిన వారికి ఆత్మ బాప్తీసం ప్రభు ఇస్తాడు. ఆ మాట చదివి మనం ముగించుకున్నాం. ఇప్పటికి దేవుని వాక్యం చదువుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 25వ వచనం చదువు. చదువు. నిత్య జీవం అనుగ్రహించుదునని ఆయనే తన మాట సెలవిచ్చి వాగ్దానము చేసినవా మిమ్మల్ని మోసపరచుటకై ఈ సంగతులు మీకు రాస్తున్నాడు. మీరు అభిషేకం ఎక్కడ పొందారు? రక్షణ నిత్య జీవం అంటే దేవుని ఆత్మ మూలముగాను వాక్యం మూలముగాను ఆయన రక్తము ద్వారా పొందిన అనుభవంలోనే నీటి బాపు బహిరంగ సాక్ష్యం. ఈ ఫలానా సంఘంలోనికి కూడుకున్నటువంటి అనుభవంలోనికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ మేడగది వారు పునరుద్ధరణైనటువంటి ప్రభువును పొంది ఉన్నారు. కనుక దేవుని యొక్క ఆత్మ సంబంధమైన అభిషేకము అవును నిత్య జీవమును పొందుదనని చెప్పి పునరుద్ధరణము జీవమైన యేసుక్రీస్తు ఆత్మ మూలముగా వాక్య మూలముగా రక్త మూలముగా విశ్వసించి విధేయులైన వారు ఈ జీవం చూస్తారు. అందుకని విశ్వసించిన వాడే నిత్య జీవం గలవాడు, విధేయుడు కానివాడు జీవము. దేనికి విధేయుడు కానివాడు? దేవుని మాటలు నమ్మే విశ్వసించాం. యేసు ప్రభు రక్తం చేసిన కార్యము విశ్వసించావా? విశ్వాస కార్యం జరిగింది. యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ సంబంధం బహిరంగ సాక్ష్యముగా విశ్వాస సంఘంలో నీవు పరిశుద్ధపరచబడిన అనుభవం విశ్వసించావా? విశ్వాస సమూహంలో విశ్వాస అనుభవం పొందావా? అలాగైతే నీవు బహిరంగ సాక్ష్యంగా నేటి బాప్తీసం పొందడానికి అభ్యంతరపడవు. అది సాక్ష్యం. అప్పుడు పరిశుద్ధాత్మ వరమును ఈనాటి కూడా చదివించు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము చదువుకోండి. 2వ అధ్యాయము 37వ వచనం చదువు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చబడిన వారే కింద ఫుడ్డాక్షరాలు నొచ్చుకొని సహోదరులారా అయితే మేము ఏమి చేతుము అర్థమవుతుందా? అపోస్తలుని అడగగా పేతురు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందును. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుతారు అని చెప్పి ఇంకా చెప్పుచున్నారు. మీకును మీ పిల్లలకును పిల్లలకు అవును. అందుకని యవనస్తులు పిల్లలు వృద్ధులు అందరూ ఆయన యొక్క స్వార్థను నమ్మి అవును ఆయన యొక్క వాక్యము ఉదక స్నానం చేయబడినటువంటి
వారేయండి, శరీరం కలిగిన వారేయండి. ఏది మానుకోవాలి, ఏది మార్చుకోవాలి, ఒప్పుదల. ఆయన రక్తము మనస్సాక్షి కల్మషము కడిగివేసి, ఆయన ఆత్మ హృదయమును శుద్ధి చేసి సంపూర్ణమైన నిశ్చయితతో ధైర్యముతో దేవుని సన్నిధిలోను సంఘములను చేర్చబడినట్లుగా. అందుకే ఈ వాగ్దానం చేయబడిన ఆత్మ నిత్య జీవమునిచ్చేదమైన ఆత్మ నిత్యమైన రక్షణకు, నిత్య జీవానికి మూలమైన క్రీస్తు వాక్యములు విని విధేయులే. ప్రభు రక్తము చేపొచ్చిన శిలువ కార్యము విధేయులే. అవును, ఆయన నేను కానని, నేను చనిపోయానని ఆయన యొక్క విరోధమైన పాపం జీవితాన్ని వదిలివేసుకుని విడిచిపెట్టి తాము దేవుని ఆత్మ శరీర క్రియలు చంపివేసినాడు, ఆయనలో చేరిస్తాడు. అలాగన మూర్ఖులైన ఈ తరం వారికి వేరే. మూర్ఖులు ఏంటంటే మనస్సాక్షిలో శుద్ధిపరచబడలేదు, హృదయంలో శుద్ధిపరచబడలేదు, మనస్సాక్షి శుద్ధిపరచబడలేదు. అందుకని విశ్వాసం సంపూర్ణ నిశ్చిత లేదు. కానీ ఎవరో చెప్పారని, ఎవరో తీసుకుంటున్నారని, ఈ రకంగా మనం ఈ బాప్తిస్మే రక్షణ అని అర్థమవుతుంది మీకు. ఈ మత సంబంధమైన ఆచారమైనటువంటి అలవాటు ఏదో మంత్రం నేర్చుకుంటే పెళ్లి చేస్తారు, పెళ్లి చేస్తానికి ఒక మంత్రం నేర్చుకుంటే పెళ్లి చేస్తారు, ఒక మంత్రం నేర్చుకుంటే కొంతమంది మతం వాళ్ళు మతం ఇప్పుడు ఇచ్చేస్తారు. అర్థమవుతుంది. ఒక జపం నేర్చుకుంటే, అవును, ఒక మంత్రం నేర్చుకుంటే ఇది మంత్రం కాదు. కనుక యేసుని గురించి, పౌలు గురించి మంత్రం చెప్పుకుంటూ ఉంటే, దయ్యాలు వదలగొట్టాలంటే దయ్యం ఎగబడి అవమానపరుచుంది. అర్థమవుతుంది. అవును, ప్రవక్తలు అనబడినటువంటి వాళ్ళు. అందుకే మనము క్రీస్తు యేసుని గురించిన వాక్యమును నమ్మాలా. ఇది విశ్వాస సంబంధమైన దేవుని మాట. క్రీస్తుని గురించిన మాటలే మీకు విశ్వాసాన్ని కలిగించినట్లు అవిశ్వాసాన్ని మనసును, శరీరమును, హృదయమును వాక్య స్నానం చేపించేది వాక్య ఖడ్గం. ప్రభు నామను ఒప్పుకుని విడిచిపెట్టినట్లుగా ఆయన రక్తములో కలవబడాలి. అప్పుడు బహిరంగంగా ఆయన నామమున బాప్తిసం పొందాలి. ఇంకేమి అభ్యంతర పరచలేదు. కొంతమంది అభ్యంతర పడి విన్నారా, నేను మారు మనసు పొందాను, నేను రక్షణ పొందాను, కానీ బాప్తిసానికి అభ్యంతరం ఏంటంటే నా పిల్ల పెళ్ళి అవుతుంది, ఇంకేం చెప్పు, నాకు వ్యాపారం అవుతుంది. ఈ మధ్య నాకు మన మధ్యనే ఫోన్ చేశాడు. 40 సంవత్సరాల క్రితం నాతో పాటు రక్షణ పొందిన ఆయన రక్షణ కోల్పోయాడు, సహవాసం కోల్పోయాడు, బాప్తిసం పొందలేదు. సరే కదా, ఇప్పుడు నీ ద్వారా బాప్తిసం పొందాలని ఉంది అన్నయ్య, నేను వస్తాను అని వేరే కంట్రీ వాళ్ళు కాకినాడ అదే ఉన్న అక్కడ సారా డీలర్గా వ్యాపారం చేస్తున్నాడు, ఉద్యోగం. అర్థమవుతుంది. అప్పుడు నేను అన్నది ఏంటంటే, నీకు ఒకప్పుడు దర్శనం వచ్చింది, అందుకని రక్షణను కోల్పోయి మళ్ళా ఇంకో వ్యాపారంలోకి వెళ్ళి, ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళి దేవునికి ఎదురు అది మానుకున్నావా? మానుకున్నాను అనుకుంటున్నాను. నీ ఆ బాప్తిసం తీసుకున్నాక ఎప్పుడంట సరే నీ చేత తీసుకుని నీవు రమ్మంటే నేను ఇవ్వపోయినా ఎవరి చేత తీసుకుంటే ఎలదారు కదా అనుకున్నాను. అభిమానంతో చెప్పుదారి ఎవరు దేవుడు వెళ్ళటానికి వీలు కుదరలేదు. అందుకే మనం విశ్వసించిన విశ్వాస సంబంధమైన వాక్య వెలిగింపు, ప్రభు రక్తం శుద్ధి చేసిన అనుభవం, ప్రభు ఆత్మ శుద్ధి చేసేటి అనుభవంలో ఆత్మపూర్ణులుగా ఆత్మ బాప్తిసం పొంది ఆత్మ సంబంధమైన సంపూర్ణమైన నియమము నిలబెట్టబడటానికి నిలవలేకుండా తొలగించే అనుభవం, పూర్వము శుద్ధి చేసిన అనుభవం మర్చిపోయే వరకు వాళ్ళు నిజముగా మూర్ఖులైన తరం వారికి వేరే అనేక అభ్యంతరములు కలిగి ఉండి ఈ లోక సంబంధమైన సుఖభోగేచ్ఛల కొరకు చివరికి
తీసుకుందాం, చివరికి మారదాం, చివరికి ఎలాగవుదాం అనుకో, ఎలాగయ్యాలని అనుభవం కూడా చెబుతున్నాడు పేతురు గారు. ఆ మాట చదువుకో. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఏ మాట చెప్పుచున్నాడు. మొదటి పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయం చదవండి. మొదటి పేతురు 2వ పేతురు పత్రిక 2వ పేతురు పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల కలిగి విస్తరించిన ఎడల అది మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో వింటున్నారా? మనము ఆత్మ సంబంధమైనటువంటి కార్యాన్ని ఒప్పుకుని మనము బహిరంగ సాక్ష్యముగా, అవును, బాప్తిస్మ విషయములో అభ్యంతర పడితే ఏమవుతుందంటే 5వ వచనం, ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పరిపూర్ణ జాగ్రత్త గలవారు, మీ విశ్వాసమును సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమును సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమను అమర్చుకొనడి, వీటన్నిటిని అమర్చుకొనాలా అని మాట చెప్పుచున్నాడు. అది అవును, వీటన్ని అనుభవంలో సంపూర్ణగుట కొరకే మనము వరుసనే క్రమము నియమములో అన్నిటినీ మనము వరుసలోనూ అంగీకరించాలి. అది వరుసలో లేనందువలన పూర్వము శుద్ధీకరణ పాపం నిమిత్తము శుద్ధి చేయబడిన సంగతి మరిచిపోయారు అని మాటలు వంటి విశ్వాస భ్రష్టులయ్యారు అని మాటలు. ఇవి ఎవనికి లేకపోవును, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి. ఏమైంది? శుద్ధి అయిన సంగతి ఎందుకు మరిచిపోయారు? అందుకే పరమగీత గ్రంథంలో ఏమంటే కడుగబడిన అనుభవం, కత్తిరించబడిన అనుభవం, ప్రత్యేకించబడిన అనుభవం, జతలుగా గొర్రెల కదుపులను పోలిన వారే దేవుని యొక్క సంఘములో, ఆయన శరీరములో, ఆయన యొక్క ఆత్మ సంబంధమైన సద్గుణములు కలిగిన ఆయన వరములు, గుణములు, ఫలములు కలిగిన ఆయన స్వభావంలో పాలివారి అనుభవంలోనికి రావటానికి మధ్యలో ఒకటి అభ్యంతరమయ్యి బాప్తిస్మను లేక హస్తనిక్షేపం సంఘం యొక్క సభ్యత్వంలో ఆత్మ కలిగించి ఐక్యత విషయంలోను ఆను నియమంలోనికి రాని వారు ఏమవుతారు? శుద్ధీకరణ జరిగిన సంగతి కూడా మర్చిపోయి ఇక నేను అబ్రహాం కుమారులమే అన్నారు. అందుకని శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు మేము స్వతంత్రులమే, మేము దేవుని ఇంటిలోని వారమే, నీవు స్వతంత్రులు చేయదు అంటావేంటి అన్ని ప్రభు అన్నాడు. పాపం చేయి ప్రతివాడును పాపానికి దాసుడు బయట నిలిచుంటాడు, ఇంటిలోనికి. ఇప్పుడు ఇంటిలో ఉన్నాడా అబ్రహాము? ఇంటిలో బోధించబడుతున్న బోధలు విని అలాగన పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యములో చేరి లాజరుతో పాటు అబ్రహాము రోమన పరదేశంలో ఉన్నాడా? మరి వేరే అనుభవంలో ఉన్నాడా? ధనవంతుడు అబ్రహాం కుమారుడు అనుకున్నాడు. ఇక్కడింటిలో లేడు, ఇక్కడింటిలో బోధ వినలేదు. అవును, ఇక్కడింటిలో అలాగన శుద్ధీకరణ చేయబడిన అనుభవంలోకి రా. అందుకే అంటున్నాడు 5 ఉన్నారయ్యా, వాళ్ళకన్నా చెబితే వాళ్ళన్నా వింటారు, దిద్దుకుంటారు, ఈ నియమంలోనికి వస్తారని చెప్పాను. ఇక్కడ కుదరదు, అక్కడ వారు ఇక్కడ వారికి అక్కడికి వెళ్ళటం కుదరదు అని మాట చెప్పాను. అందుకే మనము వింటున్నారు, మనము మారు మనసు దేవుని వైపు తిరగాల. దేవుడు మన వైపు తిరిగి మనలను దేవుని కొరకే
అవును, బోధించబడుచున్న సిద్ధపరచబడుచున్న వాక్యం అనుభవంలో కడగబడి ప్రభు రక్తంలో కడగబడి ప్రభు ఆత్మ సంబంధమైన అనుభవంలో పరిపూర్ణవుటకై ఆయన నామమున సంఘ సభ్యత్వంలో సాక్షులుగా నీటి బాప్తిస్మం పొంది మనము పరలోక రాజ్యాన్ని కొనుక్కున్నాము. దేవుడు తన వాక్యం మోకరించండి.